వైష్ణవి గారు ఒక క్వశ్చన్. Yes, sir. బేబీ టైంలో ఉన్న ఆనంద్కి ఇప్పుడు ఉన్న ఆనంద్కి డిఫరెన్స్ ఏంటి? ఏం అబ్జర్వ్ చేశారు మీరు? అప్పటికి ఇప్పటికి సేమే, కానీ ఇప్పుడు మాకు యాక్టింగ్లో ఇంకా ఎక్కువ కంఫర్ట్ జోన్ వచ్చేసింది. సో నాకు అప్పటికంటే ఎక్కువ ఇప్పుడు తెలుసు. ఓకే, మీకు ఇప్పుడు తెలుసు అన్నారు కదా, మీకు ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్నప్పుడు ఆనంద్ గారితో చేస్తున్న సీన్లు కానీ ఇష్టపడి చేసినవి, కష్టపడి చేసిన సీన్లు అన్నీ ఆన్ లొకేషన్లో ఉంటాయి కొన్ని, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? కష్టపడి చేసిన సీన్లు అయితే ఏం లేవు, అన్నీ చాలా మేము ప్రాక్టీస్ చేసేసుకొని మాకు ఆ కంఫర్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఇది చేస్తా, సెకండ్ నువ్వు ఇది చేయి, ఓకే దానికి నేను ఇది చేస్తే బాగుంటుంది. సో ఆ డిస్కషన్స్లో మాకు ఆ కష్టం అనేప్పుడు అనిపించలే. ఓకే. ఆల్సో వైష్ణవి, యూ నీడెడ్ ఇమేజ్ చేంజ్ ఓవర్ యాజ్ వెల్ కదా పోస్ట్ బేబీ తర్వాత. సో ఎపిక్ కెన్ బి దట్ image changeover was needed for you post baby for Vaishnavi. No, I'm also image changeover for whom? For her. According to whom? In the audience perspective కావచ్చు. అంటే క్యారెక్టర్ బట్టి కెరియర్ అంతా ఒక ఇమేజ్ మెయింటైన్ చేద్దామని ఉండదు. అంటే like how who can gauge that? What is the image? No, she needed that. Like who confirms that? Not in That specific. what kind of image she has? Who confirms it? See, I feel The like kind of responses she get from the I think audience. she has been getting a very That's good what response. she needed a change కదా. this film will definitely get that whole positive response. అంటే బేబీలో ఆల్రెడీ యాక్టింగ్ అంతా మెచ్చుకున్నారు. షీ షోల్డర్డ్ దట్ ఫిలిం, అంటే షీ స్కేర్డ్ ఆఫ్ సేయింగ్ ఇట్, సో ఐఎమ్ సేయింగ్ ఇట్. షీ షోల్డర్ దట్ ఫిలిం సో వెల్. ఇప్పుడు కూడా అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ రావటం, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ రావటమే వెరీ రేర్. అంటే ఇయర్లో కొన్ని వస్తాయేమో, అలాంటిది ఇన్ స్పాన్ ఆఫ్ 3 years 2 తనకు రావటం, ఐ థింక్ షీ ఆల్సో షుడ్ ఫీల్ స్పెషల్. ఐ హోప్ యు ఆర్. But this character is superbly written and superbly performed, superbly designed as well visually and everything. So మీరన్న ఇమేజ్ మేకోవర్ అంటే ఇక్కడున్న ప్రతి ఆడియన్స్కి ఆనంద్ అంటే వాళ్ళ మైండ్లో ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది, సేమ్ ఒపీనియన్ అయితే ఉండదు కదా. అది ఏ యాక్టర్కైనా ఉంటుంది. సో వీ డోంట్ కంట్రోల్ ఇమేజ్, వీ మేక్ మూవీస్ అండ్ యూ కంట్రోల్ ద ఒపీనియన్ దట్ యూ హ్యావ్ ఆన్ అస్. ఆనంద్ గారు, ఇక్కడ విజయ్ గారు కెరీర్ స్టార్టింగ్లో కూడా అన్నయ్య గారు కూడా కామన్ మ్యాన్ లాగా ఉండే సబ్జెక్ట్స్ని ఎంచుకునేవారు. అలాంటి పాత్రలు చేయడానికి కాస్త ఎక్కువగా ప్రియారిటీ